తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరులో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 పథకం స్ఫూర్తితో పోతుల వెంకటరాయుడు ఇరిగేషన్ మైనర్ చెరువును అభివృద్ధి చేసేందుకు జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వ్యవస్థాపకులు డాక్టర్ గన్ని భాస్కర్రావు ముందుకొచ్చారు. చెరువు అభివృద్ధి పనులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డితో కలిసి రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ప్రారంభించారు. అనేక రైతులకు ఈ చెరువు నుంచే సాగునీరు అందుతుందని, మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతూ ఉండడంతో చెరువును అభివృద్ధి చేయడానికి గన్ని భాస్కర్రావు ముందుకొచ్చారు. కోట్ల మంది పేదలను పేదరికం నుండి వెలుపలికి తీసుకువచ్చారు అనేటువంటి విషయాన్ని మన దేశ సర్వేలు కాదు, అంతర్జాతీయ సర్వేలు అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, వారు ఈ యొక్క సర్వేలు నిర్వహించి చెప్పినటువంటి సత్యం. కనుక ఇవాళ ఈ P4 కార్యక్రమం కింద ఇవాళ గన్ని భాస్కర్రావు గారు అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇది P4కి ఎలా వర్తిస్తుంది అని అంటే కేవలం ఏదో 1-2 కుటుంబాలకు కాకుండా ఇవాళ ఈ చెరువుని పరిరక్షించి దీనిలో సోలార్ ప్యానెల్స్ పెట్టి దీనికి ఒక లిఫ్ట్ కూడా వీరు ఏర్పరిచి ఇక్కడ ఉన్నటువంటి భూమిని దగ్గర ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక 400 ఎకరాల వరకు కూడా ఈ నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు తెలియజేశారు. కనుక ఆ రకంగా ఎందరో జీవితాల్లో ఇవాళ మంచి మార్పులు తీసుకొచ్చేటువంటి ఒక అవకాశం ఈ యొక్క కార్యక్రమం కింద గన్ని భాస్కర్రావు గారు చేసినటువంటి నేపథ్యం. కనుక P4 కింద నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పి ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గన్ని భాస్కర్రావు గారు చెప్పడం జరిగింది. కనుక వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఇవాళ మనందరం కూడా మనకున్నటువంటి శక్తివంచన లేని మన శక్తి కొలది మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబాల్లో ఏమైనా అటువంటి మంచి మార్పులు మనం తీసుకురాగలమా అనేటువంటి విషయం మీద కూడా మన అందరం కూడా దృష్టి పెట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం చాలా.